మనము నిర్గమకాండము 15వ అధ్యాయము 25వ వచనంలో 24వ వచనంలో వాళ్ళకి ఏమెదురైంది? అప్పటి వరకు అద్భుతం చేశాడు, ఎర్ర సముద్రంలో నడిపించాడు, కాలు అవతల పెట్టగానే వాళ్ళకు 23వ వచనంలో చేదైనటువంటి అనుభవం, మార అనుభవం, చేదైన అనుభవం వారికి ఎదురైంది. వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు? 24వ వచనం 2వ లైన్ లో సన్నగట్టం మొదలు పెట్టాడు. దేవుడు అంటున్నాడు 25వ వచనం చివరి లైన్ లో అక్కడ ఆయన వారికి కట్టడలు విధిని నిర్ణయించి వారిని పరీక్షించాడట. దేవుడి పిల్లలారా, మనల్ని పరీక్షించడానికి దేవుడు అరణ్యంలోకి నడిపిస్తూ ఉంటాడు. అరణ్యం అంటే కొన్ని సందర్భాలు కల్పిస్తూ ఉంటాడు. మనం నీతిగా జీవిస్తామా, పరిశుద్ధతనే కలిగి మనము జీవితాన్ని కొనసాగిస్తామా, లేకుంటే ఈ లోకాశలో చెడిపోయినటువంటి మనసు కలిగి మన ఇష్టానుసారంగా జీవిస్తామా అని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. అటువంటి సందర్భంలో కనుక మనము ఫెయిల్యూర్ అయ్యాము అంటే, ఏదైనా సందర్భం మనకు కల్పిస్తున్నాడంటే ఇదిగో దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు నన్ను జల్లెట్లు వేసి చల్లిస్తూ ఉన్నాడు, నాలో ఉన్నటువంటి ఆ యొక్క హృదయంలో ఉన్నదంతా కూడా బయటికి లాగి తెలుసుకోవాలని ఆయన కోరుతున్నాడు అని మనము దేవుని మనస్సు నెరిగి మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రాలు. ఉదాహరణకి చూడండి, సంఖ్యాకాండము 25వ అధ్యాయం అనుకుంటాను. సంఖ్యాకాండము 25వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాళ్లతో వ్యభిచారము చేయరాదు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రియుడు వాళ్ళతోనే ఉంటాడు, అరణ్యంలోనే వాటిని నడిపిస్తుంటే ప్రియుని నడిపింపును ధిక్కరించి వాడు తమ ఇష్టానుసారంగా నడుచుకోవాలి కోరుకుంటూ ఉన్నారో చివరికి ఎంతమంది రాలిపోయారండి? ఎంతమంది? 9వ వచనంలో 24,000 మంది వారు చేసిన పాపాన్ని బట్టి కనానును స్వతంత్రించుకోలేకపోయారు, అరణ్యంలోనే నశించినట్లు మనము చూస్తా ఉన్నాం. ఇందాక మనం చదువుకున్నాం గలతీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఇట్టి వాటిని చేయవారు. ఎట్టి వాటిని 19వ వచనంలో 20వ వచనంలో 21వ వచనంలో భయంకరమైనటువంటి అక్కడ శరీరేచ్ఛలు, శరీర కార్యాలు, శరీర మనసు, శరీర స్వభావం ఉంది అక్కడ. అట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరరు అని బైబిల్ చెప్తుంది. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము అన్యాయం చేసేవారు. అన్యాయం అంటే దేవుడికి ఆ పోస్టులో పెట్టింది. ఎందుకంటే అది గవర్నమెంట్ సొమ్ము. ఒక పొలం ఉందనుకోండి, ఎంఆర్ఓనో తహసీల్దార్ గానో పెట్టాడు, ఆర్టీఓ గానో, ఆ స్థలం గవర్నమెంట్కి చెందవలసింది. ఆ గవర్నమెంట్ యొక్క స్థలాన్ని దాని ద్వారా వచ్చే ఫలాన్ని పేద ప్రజలకు అనుభవింపజేయడానికి గవర్నమెంట్ అది ఎవడో వచ్చి దాన్ని కొట్టేసి ఎంఆర్ఓకో తహసీల్దార్కో ఇదిగో నీవు కొంత మిగిలిందంతా నేను నీకు 25%, 75% నీకు వచ్చే ఆ కొద్ది భాగాన్ని ఇతరుడికి అన్యాయంగా అమ్మేసి రిజిస్ట్రేషన్ చేసేసి వాని పేరు పెట్టేసి నువ్వు ఎవరికి అన్యాయం చేస్తున్నావు? పేద ప్రజలకు. నీ సౌఖ్యం కోసం, నీ స్వలాభం కోసం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఇతరులకు అన్యాయం చేస్తున్నావు. ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయి ఉండొచ్చు, ఒకవేళ నువ్వు యేసు రక్తంలో కడగబడి వాడు అయి ఉండొచ్చు, ఒకవేళ నువ్వు ఇతరులకు బోధించే పాస్టర్ అయి ఉండొచ్చు. ఇట్టి వాడు అయి ఉండి దేవుని ఆజ్ఞలేంటి? న్యాయంగా జీవించాలి. కానీ నువ్వు దానికి విరుద్ధంగా ఏం చేస్తున్నావు? అన్యాయం. ఇటువంటి అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారా? 9వ వచనంలో బైబిల్ ఏం చెప్తుంది? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. మోసపోవద్దు. జారుడు, విగ్రహారాధన అంటే ఆ బొమ్మల మొక్కటమే కాదండి. హృదయం లోపల కొన్ని విగ్రహాలు ఉంటాయి. భక్తి విగ్రహం, భార్య విగ్రహం, కొంతమంది పిల్లల్ని ప్రేమిస్తూ ఉంటారు, పిల్లల విగ్రహం, వాళ్ళ ఉద్యోగం విగ్రహం, వాళ్ళ ఆస్తులే విగ్రహం, కొంతమందికి వారి అందమే వారికి విగ్రహం. కాబట్టి ఈ విగ్రహారాధికులైనను, వ్యభిచారులు, ఆడంగితనం గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోగులు, త్రాగుబోతులు, దోషకులు, దోచుకుని వారు దేవుని రాజ్యానికి వారసులు. ఎవరికి రాస్తున్నాడు ఈ మాటలో? ఏమండి? సంఘానికి. సంఘం అంటే ఎవరో? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచే రక్తంలో కడగబడి పరిశుద్ధ పరచబడినటువంటి వారిలోనికి ఇంటి భయంకరమైనటువంటి కార్యాలు ప్రవేశిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ బయటికి రావాలంటే అరణ్యంలోనికి నడిపించినప్పుడు వాడు ఏం చేస్తున్నారు? దాఖలు వేసినప్పుడు సడుగుతున్నారు, ఆకలి వేసినప్పుడు సడుగుతున్నారు, అన్ని పెడుతున్నా, దేవదూతలు ఆహారం పెడుతున్నా, మాకు మాంసం కావాలని వాళ్ళ దృష్టి దేని మీద లేదు? వాగ్దాన భూమి అయినటువంటి కనాను మీద లేదు. దాన్ని స్వతంత్రించుకోవాలని లేదో, అందులో ఉన్నటువంటి సౌఖ్యాలు అనుభవించాలని వారికి లేదే లేదు. వారి మనస్సు అంతా కూడా ఆ పూట గడవాలి. ఆ తుచ్చమైన, ఆ నీచమైన, ఆ శరీర కోరికల మీదనే వాళ్ళు కొట్టుమిట్లాడుతూ దేవునికి విరోధంగా సడగటం ప్రారంభిస్తూ వింటూ ఉన్నారు. అరణ్యంలో నడిపించినప్పుడు మాత్రమే ఇవన్నీ ఎదురవుతా ఉంటాయి. ఏమని? అరణ్యంలో నడిపించినప్పుడు మాత్రమే వాళ్ళకు సరిగా కావాలనుకున్నప్పుడు నీళ్లు దొరకవు, ఎక్కడంటే అక్కడ దొరకవు. వాడు కావాలనుకున్నప్పుడు ఎప్పుడంటే అప్పుడు ఇళ్లలో వండుకొని తిన్నట్లో, లేకుంటే ఆ సిద్ధిలో, లేకుంటే అవన్నీ ఉన్నాయి, ఎప్పుడంటే అప్పుడు తెప్పించుకొని తినడానికి అరణ్యములు ఇవన్నీ ఉండవండి. అటువంటివి దేవుడే వాళ్ళను ఎదుర్కొంటానికి అట్టి మార్గం కూడా నడిపిస్తూ ఉన్నాడు అరణ్యంలో కూడా. నువ్వు కోరుకున్న సౌఖ్యం, నువ్వు కోరుకున్న నీళ్లు, నువ్వు కోరుకున్న భోజన పదార్థాలు దొరకవు, నువ్వు కోరుకున్నటువంటి ఏవేవో దొరకవు. కాబట్టి అట్టి సందర్భాలను పెట్టడానికి ప్రభు అరణ్యంలో నడిపిస్తూ ఉంటే వాళ్ళ స్వభావం అంతా కూడా ఏమవుతా వచ్చింది? బయటపడతా వచ్చింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3 నుండి 5. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3 నుండి 5 వచనాల వరకు మనం చదువుకుంటే 3 నుండి 5 మీలో జ్ఞానత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి తేడా ఎక్కకూడదు.
ఇదే పరిశుద్ధులకు తగింది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించాలి, కానీ మీరు బూతులైనా పోకిరి మాటలైనా సరసోక్తులైనా ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యానికి హక్కుదారుడు కాడు అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎక్కడ తీసుకుని వెళ్ళి నడిపిస్తున్నాడండి? అరణ్యానికి తీసుకుని వెళ్ళి ఎందుకు నడిపించాడు అక్కడికి అంటే వాళ్ళ హృదయంలో ఉన్నదంతా కూడా బయటికి లాడి తెలుసుకోవాలని. ఒకటి, వాళ్ళు దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, వాటిని గైకొంటారో లేదో, అంటే వీళ్ళు పరిశుద్ధంగా జీవిస్తారో లేదో, వీళ్ళు సత్యంలో జీవిస్తారో లేదో, వీళ్ళు నీతి కలిగి జీవిస్తారో లేదో అని తెలుసుకోవటానికి ఆయన అరణ్యంలో కూడా నడిపిస్తున్నాడు. అక్కడికి తీసుకుని వెళ్ళి నీళ్లు లేకుండా నడుస్తున్నాడు, తిండి లేకుండా నడుస్తున్నాడు కదండి. అంతేకాదు ఈ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకుంటే, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 15-16 వచనాలలో పాపకరమైన పాములు తేళ్లు కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో, ఎక్కడ అరణ్యంలో ఆయన నిన్ను నడిపించును, రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించాడు, తులకు నీకు మేలు చేయవలని. ఇవన్నీ ఎందుకంటే తులకు నీకు మేలు చేయవలని నిన్ను అణచుటకు శోధించుటకు అరణ్యంలో నడిపిస్తున్నాడు. ఇవన్నీ ఎందుకంటే నేను నడిచేందుకు, ఇవన్నీ నీకు ఏం చేస్తా ఉంటాయట? మేము దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రాలు. 8వ అధ్యాయం 2వ వచనం, 8వ అధ్యాయం 15-16 వచనంలో అనర్సు నిమిత్తం అంటే ఏం చేయడానికి చెప్పండి? మన స్వభావాన్ని శుద్ధీకరించడానికి కదా. ఇవన్నీ పెట్టుకుని మనం ఉంటే కనానులో మనం ప్రవేశించగలుగుతామండి. పరలోకంలో తీసుకుని వెళ్ళాడనుకో, అక్కడంతా కూడా ఎలాంటి వాళ్ళు ఉంటారు ఏమండి? అక్కడ పరలోకంలో ఇవన్నీ ఉంటాయి. లంచాలు తీసుకునేవాడు, వేరే పెళ్ళాన్ని వీడు భర్తను అని ఇట్లా ఇవన్నీ కూడా నడుచుకునే పద్ధతులు అక్కడ ఉంటాయి. అక్కడికి వెళ్ళినా కానీ ఇటువంటిగా కోరుకుంటాం కదా. అక్కడ పరిశుద్ధులు మాత్రమే, నీతివంతులు మాత్రమే, యథార్థవంతులు మాత్రమే, సత్యవంతులు మాత్రమే, దేవుణ్ణి ప్రేమించేవారు మాత్రమే, అక్కడ ఒకరినొకరు ప్రేమ కనబరుచుకునేవారు మాత్రమే. అలాంటి వారి మధ్య నేను కొనిపోయి అక్కడ పెడితే, కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? నీ స్వభావాన్ని శుద్ధీకరించడానికి, నీ మనస్సుకు నీ హృదయానికి అంటిన కల్మషాన్ని, మాలిన్యాన్ని ఆయన కడగటానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి, తుదకు నీకు మేలు చేసి పరలోకానికి తీసుకుని వెళ్ళాలండి. ఎంతమంది తన ప్రియుని నడిపించిన మార్గంలో ఆయన మీద అనుకుని అరణ్యంలో ఆత్మయాత్ర కొనసాగిస్తున్నారు. జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రాలు. కనాన్లో ప్రవేశించే ముందు మన స్వభావాలు, మన మనస్సులు, మన హృదయాలు, మన తలంపులు, మన ఆలోచనలో ఏం చేయబడాలి? కడగబడాలి, శుద్ధీకరించబడాలి, పరిశుద్ధపరచబడాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మొదటి యోహాను పత్రిక, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. పేతురు మొదటి పత్రిక 1:7 మనం చదువుకుంటే, నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది. మనం బంగారం కొని కంసాలు వాడికి ఇచ్చామనుకోండి, వాడు ఏం చేస్తాడు? అగ్నిలో పరీక్షిస్తా ఉంటాడు. అగ్నిలో వేసినప్పుడు అసలు సిసలైందేమో ఒక ప్రక్కకి, అందులో ఉన్న మస్టు మలినమంతా కూడా ఒక ప్రక్కకి. దానికి మేలిమి బంగారం అంటారు. వాడికి ఇచ్చే ముందు ఆ బంగారం శుద్ధను తీసుకుని అది శ్రేష్టమైన మేలిమి స్వచ్ఛమైన బంగారం అనగలమా? స్వచ్ఛమైన దాంట్లో ఏం నిండి ఉంది? కలుషితమైంది. కాబట్టి అది దాన్ని శుద్ధి చేయాలంటే ఏమవసరం? అగ్ని అంటే అరణ్యంలో నడిపించబడాలి. ఒంటరితనానికి కొన్నిసార్లు అప్పగిస్తాడు, డబ్బులు లేకుండా చేస్తా ఉంటాడు, ఆకలి డబ్బులతో అలమటించేటట్టు చేస్తా ఉంటాడు, కొన్నిసార్లు దిగంబరిగా పెడతా ఉంటాడు, సరైనటువంటి వస్త్రం అనేది లేకుండా. ఇటువంటి సందర్భాలలో దేవుని పిల్లలమై ఉన్నటువంటి మనము, దేవుడు నన్ను పరీక్షిస్తూ ఉన్నాడు, ఇదిగో దేవుడు నన్ను శుద్ధీకరించాలని, దేవుడు నాలో ఉన్నటువంటి మస్టంతా కూడా తొలగించి పరలోకాన్ని కొనుక్కోవాలని ఆయన నా స్వభావాన్ని కడుగుతూ ఉన్నాడు అని మనల్ని మనం ప్రియురాలు వలె ఇదిగో ప్రభువుకి అప్పగించుకొని ఆయన మీద ఆనుకొని ఆయన ద్వారా కనుక ఈ ఆత్మీయ యాత్రలో అరణ్యంలో మన జీవితాన్ని కొనసాగించినట్లయితే ఇవన్నీ కూడా ఎంతకాలం చెప్పండి? కొద్ది కాలమే. ఆ తర్వాత యుగాలు మనము కోట్ల సంవత్సరాలు ఆ మహిమలో ఉంటాము అనేది దేవుని గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. నా చిన్నప్పుడు కరెంటు అంత పెద్దగా ఉండేది కాదు, లాంతర్లు ఉండేది. దానికి ఒక అద్దం కూడా ఉండేది. ప్రతిరోజు కూడా దాంట్లో కిరోసిన్ పోయాలి, అద్దాన్ని అంటిన మసి అంతా కూడా చేయాలి, ప్రతిరోజు చూడవాలి. దానికి రోజు ఏమంటిది? మసి అంటిది. అది ఖాళీ ఆ ఒత్తి ఏం చేసింది? అంత తేజస్సు రాదు. కాబట్టి నేను చిన్నప్పుడు మా డ్యూటీ ఏంటంటే ఆ అద్దాన్ని తీర్చి దానికి కట్టినటువంటి ఆ యొక్క అదంతా కూడా మసక శుభ్రంగా తుడిచి ఆ ఒత్తిని కత్తిరించేవాళ్ళు. అప్పుడు అదేం చేయబడుతుంది? కాబట్టి దేవుని పిల్లలారా, శ్రమలు మనల్ని ఏం చేస్తూ ఉంటాయి? మన స్వభావాన్ని, మన మనస్సులను, మన హృదయాన్ని, మన ఆలోచన తలంపులను పరిశుద్ధపరుస్తూ ఉంటాయి అని దేవుని గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మనం ఎప్పుడూ ఒక మాట చదువుకుంటా ఉంటాం కదండి. ఏమంటది? 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11వ వచనం చివరి లైన్ లో యేసయ్య అంటున్నాడు, నీతిమంతుడిగానే ఉండనిమో, పరిశుద్ధుడుగానే ఉండనిమో. పరిశుద్ధుడు
ఇంకా పరిశుద్ధపరచబడాలి. ఎందుకు 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మనమందరం కూడా దేని చేత పరిశుద్ధపరచబడ్డాం? యేసయ్య రక్తం చేత. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో యేసు కూడా తన సొంత రక్తం చేత ప్రజల్ని పరిశుద్ధపరచడానికి కవిడి వెలుపట శ్రమ పొందెను అని. యేసయ్య రక్తం చేత మనం అంతా ఏం చేయబడ్డాం? కడగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. మనం పరిశుద్ధులు. పరిశుద్ధపరచబడినటువంటి మనము బైబిల్ ఏం చెప్తుంది? పరిశుద్ధుడు ఇంకను. ఉదాహరణకి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరిని పెళ్లి చేసుకుంటారండి? తెల్లగా, ఎర్రగా, బుర్రగా కదా ఉండవాళ్ళే కదా. వాళ్ళని తీసుకెళ్లి మళ్ళీ పెళ్లికి ముందు మళ్ళీ నలిగేస్తా ఉంటారు. ఎందుకని? ఆ చెత్త ఈ చెత్త, ఆ బూడిద ఈ బూడిద వేసి తోలుతా ఉంటారు. ఎందుకని? ఇంకా ప్రియుడికి అందమైన వ్యక్తిగా కనపడాలని, ఆ మురికంతా, ఆ నలుపంతా అది తోమబడాలని. మనము బాప్తిసం పొందిన వెంటనే అదొక మెట్టు మాత్రమే. ఏది? యేసు రక్తం చేత కడగబడ్డాము. అది ఒక మెట్టు మాత్రమే. ప్రతిరోజు అనేకమైన వాటి చేత మనల్ని ఏం చేయాలి? తోముకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. యేసు రక్తం మనల్ని, విశ్వాసం మనల్ని పవిత్రపరుస్తుంది. పరిశుద్ధాత్మ మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ప్రార్థన జీవితం మనల్ని పవిత్రపరుస్తుంది. దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యం ఎఫెసీ 5:27లో దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంట? ఉదక స్నానం చేసి మనల్ని పవిత్రులుగా చేస్తుందంట. ప్రతిరోజు కూడా మనము కడగబడుతూ పరిశుద్ధపరచబడుతుంది. కాబట్టి అరణ్యం అనేది నిశ్చయముగా మనల్ని పరీక్షించేది. అరణ్యం అనేది మన స్వభావాల్ని శుద్ధీకరించి పవిత్రపరిచేది. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుడే కొన్ని సందర్భాలు కల్పించి అరణ్యంలాగా మనల్ని నడిపిస్తూ ఉంటే ప్రభు కన్ను చూస్తుంది. నేను ఈ అరణ్య యాత్రలో ఉన్నాను, నా ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధంగా నీతిగా కాపాడుకోవాలి, నా ప్రియుడు ఎక్కడో కాదు నాతోనే ఉండి నన్ను నడిపిస్తూ ఉండగా ఆయన చేయి విడిపించుకుని నేను లోకంలో కలిసిపోకూడదు, ప్రభుతోనే నా అడుగులు ముందుకు వేయాలి అని ఎవరైతే ముందుకు సాగుతూ ఉంటారో అలాంటి వారి జీవితాలను ప్రభు నడిపించి పరలోకానికి కొనిపోతాడు అనే సత్యం మనం చూస్తా వింటూ ఉన్నాం. తనలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనమే అప్పగించుకుందాం. స్తోత్రం స్తోత్రం. ఆయన అరణ్యంలో కూడా నడిపిస్తూ ఉన్నాడు అంటే ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. ఒంటరిగా కొన్నిసార్లు పెడతాడు. అరణ్యం లాంటి, ఎడారి లాంటి, ఎవరో లేనటువంటి, భార్య పిల్లలు లేనటువంటి దూరమైనటువంటి స్థలంలో, లేకుంటే కొన్నిసార్లు తినడానికి ఉండటానికి లేనటువంటి పరిస్థితి దేవుడే కల్పిస్తూ ఉంటాడు. అటువంటి సందర్భంలో మన పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా? దేవుడు అణచు నిమిత్తం తొలుకు నీకు మేలు చేయాలని. ఏంటా మేలు? పరలోకాన్ని కొనిపోవటం మనకు మేలు. తొలుకు నీకు మేలు చేయాలని ఆయన మనల్ని నడుస్తున్నాడు. కొన్ని సందర్భాలు కల్పిస్తూ ఉంటాడు. అందులో పెట్టి మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మన నమ్మకత్వం ఏ రీతిగా, మనలో ఎక్కడెక్కడ మురికి స్వభావం దాగి ఉందో దాన్నంతటినీ కూడా ఆయన మనల్ని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి పరలోకాన్ని కొనిపోవాలి. 6,03,550 మంది స్త్రీలు పిల్లలు కాకుండా 20 సంవత్సరాలు పైబడినటువంటి పురుషుల్ని నడిపిస్తూ ఉంటే తండ్రి అయిన దేవుడు అక్కడే ఉన్నాడు, వారితోనే ఉన్నాడు. నడిపిస్తూ ఉంటే ఆయన నడిపింపు నాకు అక్కర్లేదని తిరుగుబాటు చేసి ఆ సందర్భాలు కల్పించినటువంటి దేవుడి మీద సడుగుతూ, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కొండ చుట్టూ కూర్చొని మేము చక్కగా మాంసము తిన్నాము, మాకు ఇక్కడ ఏమీ లేదు, మమ్మల్ని నాశనం చేయడానికి తీసుకొచ్చారా అని క్షణక్షణం వాళ్ళ మనస్సంతా శరీరాశుల మీదే, లోకాశుల మీదే, నేత్రాశుల మీదే. చూచినవన్నీ కావాలంటున్నారు. శరీరం కావాల్సిందల్లా దానికి ఇవ్వాలనుకుంటున్నారు. ఇదిగో లోకంలో ఉన్నవన్నీ కూడా కావాలని కోరుకుంటున్నారు. శరీరాశ, నేత్రాశ చేయబడ్డాము. ఏవైతే వాళ్ళ శరీరం, వాళ్ళ మనస్సు, వాళ్ళ నేత్రాలు కోరుకుంటున్నాయో అవన్నీ కూడా వాటికి ప్రొవైడ్ చేయాలని వాటికి లొంగిపోయి వారి ముందుంచబడినటువంటి గొప్ప ఆశీర్వాదం కణాను మీద దృష్టి లేకుండా తుచ్చమైన, నీచమైన ఆ కొద్ది కాలం ఉండే వాటి మీదనే దృష్టి సారించి అందరూ కూడా నశించిపోయారు. ఈనాడు 400 కోట్ల మంది ప్రజలు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. మంచిదే, కానీ ఎత్తబడేది ఎంతమంది? 6,03,000 చిల్లర మంది ప్రయాణం ప్రారంభిస్తే పరమకాలానికి చేరుకుంది ఎంతమంది? ఇద్దరే. 400 కోట్ల మంది ప్రజల్లో రేపు ఎత్తబడేది ఎంతమంది? ఆ ఇద్దరులో నీవు నేను ఉండాలన్నటువంటిది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆకాంక్ష. దేవుని బిడ్డ, కొన్ని సందర్భాలు ప్రభు కల్పించి అందులో నుండి నిన్ను నన్ను పరీక్షించాలని, మన స్వభావాలను శుద్ధీకరించి పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా పరిశుద్ధ లోకానికి కొనిపోవాలని ఆయన ఇష్టపడుతూ ఉండగా మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుందామా? ప్రభువా, నీవు నా కొరకై నియమించినటువంటి త్రోవల్లో, మార్గాల్లో నేను పరిశుద్ధంగా నడవాలంటే నీ నడిపింపు నాకు కావాలయ్యా. నీవే నా చేయబట్టుకుని అంత వరకు నడిపించవా? నన్ను నీకు సమర్పించుకుంటున్నా ఇష్టపూర్వకంగా. ప్రభువా, నా సొంతంగా నేను నడవనయ్యా. నా స్వంత ఆలోచనలు, తలంపులు, నా స్వచ్ఛత ప్రకారంగా నేను నడవాలని కోరుకోవటం లేదు. ప్రభువా, నీవే నన్ను నడిపించయ్యా, నాకు నాయకుడిగా ఉండి నడిపించు అని ప్రియునికి సంపూర్ణంగా తను సమర్పించుకొని ఆయన మీద ఆనుకొని నడిచిన రీతిగా మనల్ని కూడా ప్రభు సమర్పించుకుందామా? సహాయం చేయ ప్రభు, సహాయం చేయయ్యా అని ప్రభుని వేడుకుందాం. నన్ను నడిపించు చొక్కాని నీవే గదా, నన్ను కాపాడు నీవే గదా. మనల్ని మనము ఇవన్నీ కాలం సమర్పించుకుందాం. గత మాసం నుండి ఈ మాసం వరకు ఏదైనా చూపుల వల్ల, వినే మాటల వల్ల, మాట్లాడే వాటి వల్ల, తలచే వాటి వల్ల, ఆలోచించే వాటి వల్ల, దేని వల్ల మన ప్రవర్తన, మన నడవడి దేని ద్వారాగానే మనము అపవిత్రమైనట్లయితే ప్రభు సన్నిధానంలో ప్రభు నన్ను క్షమించయ్యా, రిపెంట్ అవుదాం. ప్రభు సన్నిధిలో మనము పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకొని ఆయన రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధమైనటువంటి బలలో పాల్గొన్నట్లయితే ఆయన శరీరానికి, రక్తానికి సూచనగా ఉన్న ఆ రొట్టె ద్రాక్ష రసం మన
దేహంలోనికి అది ప్రవేశించి మన ప్రాణాత్మ దేహాలని నూతన పరిచి ప్రభు రాకడ కొరకై సిద్ధపరుస్తుంది. కాబట్టి మనల్ని మనం ప్రభుకు సమర్పించుకుందాం. కొద్ది నిమిషాలు ప్రభులో మనం గడుపుదాం. ప్రభువా, నన్ను మీ రక్తం చేత కడుగునాయన, నా స్వభావాన్ని కడుగయ్యా, నా అంతరంగాన్ని కడుగునాయన, నా హృదయాన్ని నా మనసును కడుగునాయన, నా ఆత్మలో ఏర్పడిన కల్మషమంతా కూడా తీసివే తండ్రి అని ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టుకుందామా? నమ్మదగిన వాడు ఆయన, నీతిమంతుడు, మనల్ని క్షమించి దుర్నీతి నుండి విడిపిస్తాడు, మనల్ని తిరిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చిదిద్దుకుంటాడు. ప్రభావ కనికరించి నాకు సహాయం చేయండి ఆయన, కనికరించి సహాయం చేయి. నాకు పరలోకం ప్రవేశించాలని ఉందయ్యా. ప్రభావ పరిశుద్ధులు మాత్రమే అక్కడ కొనుక్కోబడుతుంటారు ఆయన. నా స్వభావంలో ఏర్పడినటువంటి కల్మషం, తాగు, మడత, మచ్చ, అపవిత్రత, హేయమైంది, నిషిద్ధమైనదంతా కూడా కడిగి నన్ను పరిశుద్ధపరిచయ్యా అని ప్రభు సన్నిధానంలో మనం ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభు మన మధ్యలో ఉన్నాడండి. మన హృదయంలోనికి ఆయన తొంగి చూస్తూ ఉన్నాడు. ఎలాంటి హృదయాలతో మనం ప్రభు సన్నిధానంలో కనబడుతున్నాము అనేది ప్రభు కళ్ళు మనల్ని చూస్తుంది. కాబట్టి నిశ్చయముగా ప్రభువు సమర్పించుకుందాం. ప్రభు చూపండి అయ్యా, కనికరించిన ఆయన, సహాయం చేయ ప్రభు. అతి కొద్ది రోజుల్లోనే రాబోతున్నారు. పరిశుద్ధులు కూడుకుని నిత్యమైన మహిమలో నీతో కూడా మహిమగల సింహాసనం మీద కూర్చుండబెట్టబోతున్నారు ప్రభు. ఇదిగో మీరు నేను కలిసి ఉండాలని కోరుకుందయ్యా. కాబట్టి నా స్వభావాన్ని కడగండి అయ్యా, నా స్వభావాన్ని శుద్ధీకరించండి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దండి నాయన అని ప్రభువుకు మనము సమర్పించుకుని ప్రభు సన్నిధానంలో గోజాడదామా, కన్నీరు కార్చుదామా. ఆమేన్.